అసలు 'పుష్ప 2లో ఏం జరుగుతుంది? 'పుష్ప' కన్నా 'పుష్ప 2' మీద చాలా అంచనాలు పెరిగాయి. అయితే 'పుష్ప 2' రిలీజ్‌లోని చాలా మార్పులు జరిగాయి. అలాగే కాంట్రోవర్సీలు కూడా జరిగాయి. అసలు 'పుష్ప 2లో ఏం జరిగింది? దాదాపు 'పుష్ప 2' 3 సార్లు వాయిదా పడింది. తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, పవన్ ఫ్యాన్స్‌కి ఉన్న వార్ వల్ల కూడా 'పుష్ప 2' మీద ప్రభావం చూపించింది. ఏపీలో ఎలక్షన్స్ వల్ల 'పుష్ప' వాయిదా పడింది. అలాగే 'పుష్ప 2' షూటింగ్‌లోని క్లైమాక్స్ సీన్స్ బాలేదని మళ్ళీ రీషూట్ చేశారు. ఇంకా 'పుష్ప 2' కోసం తమన్, డీఎస్పీ ఇద్దరూ కలిసి మ్యూజిక్‌ని కంపోజ్ చేస్తున్నారు. అలాగే 'పుష్ప 2' కోసం శ్రీలీల మొట్టమొదటిసారిగా ఐటెమ్ సాంగ్‌ని చేస్తుంది. దీనికోసం 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ అయితే వస్తుంది. జానీ మాస్టర్ ఈ సినిమాలను తప్పుకోవడం, వేరే కొరియోగ్రాఫర్ తోటి మళ్ళీ సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నారు. 'పుష్ప 2' ట్రైలరు బీహార్‌లోని మొట్టమొదటిసారిగా పాట్నాలోని రిలీజ్ చేశారు. ఒక తెలుగు సినిమా కూడా అది కూడా. 'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే ఫస్ట్ టైం హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ కింద అని కూడా ఇండియాలోనే అంటున్నారు.